దినాలకోడు తీర్థం పోయి దేవుణ్ణి చూడకుండా వచ్చిండట. అగో అట్లనే చేస్తున్నారు పింక్ మీడియా బ్యాచ్. ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఈకలు తోకలు బీకే పని ముందటేసుకుంటున్నారు. నిన్న మంత్రి కొండ సురేఖ మేడం మంత్రి శ్రీధర్ బాబును ఏమడిగింది? శ్రీధర్ బాబు అన్న, మా అన్న కొడుకు ఏవియేషన్ ఇంజనీరింగ్ చదివిండు, నీకు తెలిసిన కంపెనీలల్లో ఏదన్నా నౌకరు ఉంటే చూడరాదన్నా అని అడిగింది. అదే పెద్ద నేరమాట. అరే మన ఊర్లో ఎవరన్నా చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే మీకు తెలిసిన కంపెనీలలో ఏదన్నా నౌకరు ఉంటే చూడు బిడ్డ అని అడగమా? అగో గట్లనే అడిగింది మంత్రి సురేఖ మేడం. దానికి నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అన్నట్టు ఇక సొంత ఇంట్లోకే నౌకరు ఇచ్చుకోలేదు, తెలంగాణ నిరుద్యోగులకి ఏం నౌకర్లు ఇస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక గిది మన మంత్రి పతారా అని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆగమాగం చేస్తున్నారు. గురువింజ తన ముడ్డి కింద ఉన్న నలుపు ఎరగనట్టు మీ పింకీ పార్టీల ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిందా మంత్రి కొండ సురేఖ మేడం? లేకపోతే గ్రూప్ 1 పేపర్లు లీక్ చేసి జిరాక్స్ సెంటర్లలో ఉండేటట్టు చేసిందా? మీరు కొనుగోలు ఇవ్వకుంటే కొందరు నిరుద్యోగులు జీవి విడిచేటట్టు చేసిందా? అట్లా జీవి తీసుకున్న వాళ్ళను లవ్ ఎఫైర్ గివ్ ఎఫైర్ అని కించపరిచినట్టు మాట్లాడిందా? ఒక్కింట్లోనే 4-5 ఉద్యోగాలు ఉండాలి అన్నట్టు చేసిందా? సిగ్గుండాలే ఈ మంత్రి మేడంను విమర్శించేటోళ్లకు. ఒక మంత్రి అయి ఉండి సాటి మంత్రిని రిక్వెస్ట్ చేసి అడుగుడు కూడా తప్పేనా? అదే మీ పార్టీలో అయ్యినుంటే ఒక ఎంపీటీసీ కూడా ఎగిరెగిరి పడుతుంటాడు. అరే నేను చెప్తా ఈయనవా అని రుబాబ్ చేస్తుంటాడు. అట్లా గిట్లా ఏమన్నా రౌడీజం చేసిందా మంత్రి సురేఖ మేడం? అడ్డదారులు దొక్కకుండా మంచితనంగా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పెట్టించరాదే అన్న అని అడుగుడు తప్పెట్లయితేదిరా మీ పాపపు కన్నళ్ళకు మన్నుగొట్ట. అధికారంలో ఉన్నప్పుడు గదే బల్పు, అంధకారంలో ఉన్నా కూడా గదే బల్ప. ఇంకా బాగుపడి రారా మీరు? మీకు మంచి ఆలోచనలు రావా అని తిడుతున్నారు మంత్రి సురేఖ మేడం మంచితనం గురించి తెలిసిన తెలంగాణ పబ్లిక్.